లీగల్‌గా, చట్టబద్ధంగా 3 పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే వివిధ వేదికల నుంచి తీవ్రంగా విమర్శించేవాడు. పెళ్ళాల్ని కార్లతో పోల్చేవాడు. నలుగురు నలుగురు పెళ్ళాలనేవాడు. పవన్ కళ్యాణ్‌కి అయింది 3 పెళ్ళిళ్ళైతే ఇంకో పెళ్ళాన్ని కూడా యాడ్ చేసేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతలా టార్గెట్ చేశాడు చట్టబద్ధంగా జరిగిన పెళ్ళిళ్ళ విషయంలో పవన్ కళ్యాణ్‌ని. అదే చట్టబద్ధత లేకుండా ఇల్లీగల్‌గా భార్య బిడ్డలుండగా పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు. చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ముఖ్యంగా తమ పార్టీ నాయకులు విషయంలో. గతంలో చూసాం గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళ విషయంలో కొన్ని వీడియోస్, ఆడియోస్ బయటకు వచ్చి దొరికిపోతే ఎక్కడా కూడా వారిని మందలించింది లేదు కదా, వారి వెన్ను తట్టి ప్రోత్సహించాడు. మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. అదే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం వేదికల నుంచి గొంతు చించుకొని ఏదో చేద్దామని తెగ ప్రయత్నం చేశాడు. ఇప్పుడు లేటెస్ట్గా దువ్వాడ శ్రీనివాస్ ఇంత పెద్ద బొట్టు పెట్టి కుటుంబ వ్యవస్థ గురించి చాలా చక్కగా లెక్చర్లు ఇస్తాడు ఈ పెద్ద పోటుగాడు. ఈయన భార్యా పిల్లలు ఉండగానే మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యా బిడ్డలను రోడ్డు పాలు చేశాడు. ఇప్పుడు ఒక మహిళకు అన్యాయం జరిగింది, వారి బిడ్డలకు అన్యాయం జరిగింది. ఈ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడలేడు. ఎందుకంటే ఇది ఇల్లీగల్ కాబట్టి, ఆయనకి నచ్చుతుంది కాబట్టి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం సిగ్గు శరం చిత్తశుద్ధి ఉన్నా సరే ఇటువంటి వాటిని ఖండించాలి. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని వీలైతే వాళ్ళని పిలిచి మందలించాలి, వారి తప్పుల్ని సరిచేయాలి. ఆ ప్రయత్నం వైఎస్ఆర్సీపీలో ఎక్కడా జరగదు. మర్డర్లు చేసిన ఎంకరేజ్ చేస్తాడు, మానభంగాలు చేసిన ఎంకరేజ్ చేస్తాడు, ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ని కూడా ఎంకరేజ్ చేస్తాడు. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా గ్రహించండి, గమనించండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం ఎలాంటిదో. ఆయన ఎక్కడ కూడా మంచిని ఎంకరేజ్ చేయడు, చెడును మాత్రం ఎంకరేజ్ చేస్తాడు. ఇలాంటి నాయకులు ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమా అని మరోసారి ఆలోచించాలి.